నమస్కారం, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఫేషియల్ మ్యానిపులేషన్ టెక్నిక్స్ అంటే ఏంటి? ఫేషియల్ మ్యానిపులేషన్ ఎంతవరకు పెయిన్ రిలీఫ్ కి సహాయపడుతుంది? ఫేషియల్ మ్యానిపులేషన్ వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు గమనించవచ్చు? ఫేషియల్ మ్యానిపులేషన్ సమస్యల గురించి చికిత్సా విధానాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ డాక్టర్ రాహుల్ గుల్వే గారు. మరి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి. అసలు ఏంటి సార్ ఫస్ట్ ఈ ఫేషియల్ మ్యానిపులేషన్ అంటే ఏంటి? సో ఫేషియా అంటే యాక్చువల్గా ఇప్పుడు మన బాడీలో ఎలాగైతే స్కిన్, మజిల్, జాయింట్స్, లిగమెంట్స్, దాంతోపాటు టెండాన్స్, ఆర్గాన్స్, మన బాడీ అనేది ఎలాగైతే డిఫరెంట్ కంపోనెంట్స్తో ఫామ్ అయి ఉంటుంది కదా, అలాగే ఫేషియా అనేది కూడా ఒక వెబ్ లాగా హోల్ ఓవర్ మన బాడీ మొత్తంలో మజిల్గా మనకి స్కిన్ కింద కానివ్వండి, జాయింట్ సరౌండింగ్స్లో కానివ్వండి, లేదంటే ఆర్గాన్ సరౌండింగ్స్లో కానివ్వండి, ఫేషియా అనేది ఒక ఆర్గాన్ లాగా, ఒక స్ట్రక్చర్ లాగా వ్రాప్ అయి ఉంటుంది అన్నమాట. సో ఈ ఫేషియాలో ఎప్పుడైతే డిస్కంఫర్ట్స్ ఏర్పడతాయో, అంటే సెంటర్ ఆఫ్ ఫ్యూజన్స్ అంటాము, సెంటర్ ఆఫ్ కోఆర్డినేషన్స్ అంటాం అనమాట టర్మినాలజీలో. సో ఫేషియల్ లేమన్ టర్మినాలజీగా చూసుకుంటే మనకి ఆ ఫేషియాలో రెస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే ఏర్పడుతుందో డెన్సిఫికేషన్స్ అంటాం అన్నమాట. కొన్నిసార్లు మనం ట్రిగర్ పాయింట్స్ అంటాం, కొన్ని వర్డ్స్ సిమిలర్గానే ఉంటాయి ఇవి. సో డెన్సిఫికేషన్స్ అంటాం అన్నమాట. ఎక్కడైతే మనకి మజిల్లో కానీ ఆ ఫేషియాలో కానీ కొంచెం మనం కొన్నిసార్లు చూస్తే చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో అక్కడ పెయిన్, డిస్కంఫర్ట్, ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం జరుగుతుంది ఆ స్ట్రక్చర్లో. సో దానివల్ల మనకు పెయిన్, డిస్కంఫర్ట్ రావడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం రిలీజ్ చేసే టెక్నిక్ని ఫేషియల్ మ్యానిపులేషన్స్ అనడం జరుగుతుంది అనమాట. ఫేషియా అంటే ఈ రోజుల్లో ఫేషియాని మనం ఆర్గాన్ కింద కన్సిడర్ చేస్తున్నాం మన బాడీలో. సో ఈ ఫేషియాలో వచ్చే డిస్కంఫర్ట్స్ని, ఫేషియాస్లో ఉండే ఏదైతే డెన్సిఫైడ్ ఆబ్జెక్ట్స్ని రిలీజ్ చేయడానికి వాడే టెక్నిక్ని మ్యానిపులేషన్స్ అంటాం అనమాట. సో దీన్ని ఓవరాల్గా ఫేషియల్ మ్యానిపులేషన్స్ అనడం జరుగుతుంది. ఓకే, సో దీనిలో అసలు ఎన్ని రకాల టెక్నిక్స్ ఉంటాయంటే ఎలా డిఫైన్ చేస్తారండి జనరల్లీ? ఎస్, సో ఫేషియా అనేది మనకి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం ఫిజియోథెరపీలో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తోని, అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ కాన్సెప్ట్స్తోని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫేషియల్ మ్యానిపులేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్, ఇది మస్క్యులోస్కెలెటల్ పెయిన్ని ట్రీట్ చేయడానికి. సో ఎప్పుడైతే పేషెంట్ మన దగ్గర రావడం జరుగుతుందో వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ పెయిన్ని బట్టి, ఏరియా ఆఫ్ ఇంజురీని బట్టి, ఏరియా ఆఫ్ డిస్కంఫర్ట్ని బట్టి మనం ఈ డెన్సిఫైడ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడ ఉన్నాయనేది మనం ఫిజికల్గా అసెస్ చేయడం జరుగుతుంది. అసెస్ చేసి ఎక్కడైతే వాళ్ళకి పెయిన్ఫుల్ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ని మాన్యువల్ థెరపీ అప్రోచ్తోని ట్రీట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇవి ఖచ్చితంగా కూడా పెయిన్ రిలీఫ్ ఎవరైతే సఫర్ అవుతూ ఉన్నారో ఈ టెక్నిక్స్ ఉపయోగించి ఖచ్చితంగా వాళ్ళని పెయిన్ రిలీఫ్ నుంచి బయటపడేయచ్చు అంటారు? ఎస్, డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. సో మనం ఎప్పుడైనా పేషెంట్స్ని ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేసిన తర్వాతనే ఏ టెక్నిక్ వాళ్ళకి సూటబుల్ అవుతుంది అనేది మనం డిసైడ్ చేయడం జరుగుతుంది యాజ్ ఎ ఫిజికల్ థెరపిస్ట్గా. సో అక్కడ ఉండే పేషెంట్కి ఉండే ప్రాబ్లమ్ని బట్టి, వాళ్ళకు ఉండే నేచర్ ఆఫ్ పెయిన్ ప్యాటర్న్ని బట్టి ఎవరికి ఇది యూజ్ అవుతుంది అనేది మనం డిసైడ్ చేసి ఎవరికైతే యూజ్ అవుతుంది అని మనకు అనిపిస్తుందో, ఎవరికైతే మనం ఫిజికల్ అసెస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ బాడీ, వాళ్ళ పెయిన్ ప్యాటర్న్ని బట్టి వీళ్ళకి అవసరం అనుకుంటే మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాంటి వాళ్ళలో మాత్రం చాలా మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుందండి. ఈ ఫేషియల్ మ్యానిపులేషన్స్ వల్ల అంటే శరీరంలో జనరల్ గా ఉండేటువంటి అబ్నార్మాలిటీస్ ఏంటి, అంటే ఎలాంటి చేంజెస్ మనం ఐడెంటిఫై చేస్తాం? ఓకే, సో పర్టికులర్గా ఇప్పుడు మనకి ఫేషియల్ చైన్ గురించి మనం కనుక చూసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు యాంటీరియర్ చైన్, పోస్టీరియర్ చైన్ అనుకుంటాం. మనకి ఇక్కడి నుంచి ముందుకు వచ్చేసి ఒక చైన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ నుంచి ఒక చైన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు లాటరల్ సైడ్, మీడియల్ సైడ్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ చైన్స్ లాగా ఒక ఇమాజినరీ పాయింట్స్ ఉంటాయి. ఎలాగైతే ఆకు పంచర్లో ఉంటాయో మనకి మెరిడియన్ పాయింట్స్, అలాగే ఇవి ఇమాజినరీ పాయింట్స్ అనేది మన బాడీ మొత్తంలో ఉంటాయన్నమాట. సో ఎవరికైతే పర్టికులర్గా సపోజ్ ఒక యాంకిల్ జాయింట్లో పెయిన్ ఉందనుకోండి, యాంకిల్ జాయింట్లోనూ, నీ జాయింట్లోనూ పెయిన్ ఉందనుకోండి, కానీ వాళ్ళ హిస్టరీ చూస్తేనో వాళ్ళు ఎప్పుడు పడలేదు, ఎప్పుడు ఇంజురీ అవ్వలేదు అని మనకు చెప్పడం జరుగుతుంది. మనం ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐస్ కానీ తీసి చూస్తే అక్కడ ఎలాంటి ప్రాబ్లం అనేది మనకి ఉండకపోవచ్చు. అంటే రేడియాలజీ ప్రకారంగా కూడా లోపల ఎలాంటి డీజనరేషన్ జరగలేదని అది చెప్తుంది అనుకోండి. అయినా కానీ పేషెంట్కి అక్కడ పెయిన్ ఉంటుంది, పేషెంట్ కంప్లైంట్ చేస్తారు పెయిన్ ఉందని. ఎన్నో మందులు కానీ ఎలాంటి వేరే ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ తగ్గకపోగా, సో
అలాంటి కండిషన్స్లో ఆ పాయింట్ ఏదైతే ఉందో మనకి నీ జాయింట్ అయినా యాంకిల్ జాయింట్ అయినా ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే అది ఓవర్ కాంపెన్సేట్ అవ్వడం వల్ల ఆ ఏరియాలో పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి ఫస్ట్ ఒక మోకాళ్ళలో నొప్పి వచ్చిందండి, కొన్ని రోజుల తర్వాత ఇంకో మోకాళ్ళు కూడా నొప్పి రావడం మొదలైందని అనుకుంటాం, ఎలాంటి ఇంజురీస్ కానీ పడడం కానీ లేకపోయినా కానీ. సో అలా ఎందుకు వస్తుందంటే కాంపెన్సేటరీ మూమెంట్ అంటాం. ఒక జాయింట్లో పెయిన్ ఉండడం వల్ల, ఒక ఏరియాలో ప్రాబ్లం ఉండడం వల్ల మన బాడీది సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం ఏదైతే ఉందో ఆ ఏరియాని యూజ్ చేయకుండా వేరే ఏరియాకి ఓవర్లోడ్ అయిపోతుంది, షిఫ్ట్ అయిపోతుంది. సో ఆ ఏరియా కూడా ఓవర్ యూజ్ అయిపోయి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాగే ఈ ఏరియాలో ఏదైతే ఉందో వాళ్ళకి ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోయినా వేరే ఏరియా వల్ల ఈ ఏరియా కాంపెన్సేట్ అయ్యి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం పెయిన్ వస్తుందని ఆ ఏరియాని ట్రీట్ చేసినప్పుడు కొన్ని రోజుల వరకు బాగుంటుంది, మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది అసలు వేరే దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి. ఎస్, సో ఇదే టెక్నిక్ ఈ ఫేషియల్ మ్యానిపులేషన్స్ లో మనం పెయిన్ అనేది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, అది సోర్స్ ఆఫ్ ది ప్రాబ్లమా లేదంటే ఇది కాంపెన్సేటరీ పెయిన్ మెకానిజం అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ ఏరియాని మనం పర్టికులర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో ఫేషియల్ మ్యానిపులేషన్స్లో పర్టికులర్గా పాయింట్లో కాకుండా ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడే ట్రీట్ చేయకుండా పేషెంట్ చూపించే పెయిన్ ప్యాటర్న్ని బట్టి హోల్ చైన్స్ని మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల సోర్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేసినట్టు అవుతుంది. కాబట్టి పేషెంట్స్కి ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అలానే గులివే గారు, మనం చూస్తే ఇప్పుడు మీరు నీ జాయింట్ పెయిన్ కి సంబంధించి ఇలా చెప్పారు, అయితే ఇంకా ఏ ప్లేసెస్ లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ పెయిన్ అనేది? ఇప్పుడు మన బాడీ ఫేషియా అనేది మన ఆర్గాన్స్ మీద వ్రాప్ అయి ఉంటుంది, మన స్కిన్ కింద ఉంటుంది, మన ప్రతి అంటే జాయింట్ మీద బోన్ మీద ఫేషియా అనేది ఆల్ ఓవర్ వెబ్ లాగా బాడీ మొత్తం స్ప్రెడ్ అప్ అయి ఉంటుందండి. సో మనం కనుక పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ అంటాం కదా, మస్క్యులోస్కెలిటల్ డిజార్డర్స్ అంటాం, లేదంటే మయోఫేషియల్ పెయిన్స్ అంటాం. మయోఫేషియల్ పెయిన్ సిండ్రోమ్ అని ఈ మధ్యలో మనం చాలా వింటూ ఉంటాం. మయోఫేషియల్ సిండ్రోమ్ అన్నా కానీ లేదంటే ఫైబ్రోమయాలజీ అని వింటూ ఉంటాం. వాళ్ళకి పెయిన్ ఎందుకు వస్తుందో తెలియదు, ఎక్కడ వస్తుందో తెలియదు, ఒకరోజు ఒక దగ్గర ఉంటే ఇంకో రోజు ఇంకో దగ్గర ఉంటుంది. మనం వాళ్ళ ఏదైతే రుమటాలజీ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో, ప్యాథలాజికల్ టెస్ట్, ఈ ఏదైతే రుమటాక్ ఆర్థరైటిస్ అయినా, యూరిక్ యాసిడ్ లెవెల్స్, వైటమిన్ లెవెల్స్, ఇవన్నీ చూసుకోగా అవన్నీ నార్మల్ ఉంటాయి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయినా కానీ పేషెంట్ అనేది సఫర్ అవుతూ ఉంటారు పెయిన్తో. అది అబ్డామినల్ ఏరియాలో అయినా అవ్వచ్చు, ఫేస్లో అయినా అవ్వచ్చు, హెడేక్ అయినా అవ్వచ్చు, ఏదైనా ప్రాబ్లం కానివ్వండి. అది కనుక వితౌట్ రీజన్ వస్తుంది అంటే మనకి రేడియోలాజికల్ ఎగ్జామినేషన్స్లో ప్యాటర్న్ ఏం చూపించడం లేదు అనుకుంటే డెఫినెట్గా ఈ వన్ ఆఫ్ ద రీజన్ ఫేషియల్ రెస్ట్రిక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడైతే పేషెంట్ని వాళ్ళ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది కదా, హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళ బాడీ మీద ఏదైనా స్కార్స్ ఉన్నాయా, ఏదైనా ఇంజురీస్ అయినాయా, ఏదైనా యాక్సిడెంట్స్ అయినాయా, లేదంటే ఎప్పుడైనా వాళ్ళు పడ్డారా, లేదంటే ఏదైనా పుష్పుల్ మూమెంట్ జరిగిందా, ఇవన్నీ హిస్టరీ తీసుకొని మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి పేషెంట్కి ప్రాబ్లం ఏముంది, ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రాబ్లం, జాయింట్ నుంచి వస్తుందా, ఫేషియా నుంచి వస్తుందా, మజిల్ వల్ల వస్తుందా అనేది రూల్ అవుట్ చేసి మనకు కనుక మన ఫిజికల్ అసెస్మెంట్లో కనుక ఈ పెయిన్ రావడానికి రీజన్ ఆ ఫేషియల్ డిస్ట్రక్షన్ మనకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆ డెన్సిఫికేషన్స్ వల్ల పెయిన్ వస్తుంది అనుకుంటే మాత్రం ఈ ట్రీట్మెంట్ మనకి చాలా బ్యూటిఫుల్గా యూజ్ అవుతుంది అండ్ చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది పేషెంట్స్కి. అయితే అసలు ఈ ఫేషియో ఏర్పడడానికి ఎలాంటి కారణాలు దోహదపడతాయి? ఇప్పుడే మనం చెప్తున్నాం, ఫేషియా అనేది ఫేషియాలో డెన్సిఫికేషన్స్ రావడానికి కాంపెన్సేటరీ మూవ్మెంట్ అవ్వచ్చు, ప్రీవియస్ మనకి బర్న్స్ అవ్వచ్చు, లేదంటే ప్రీవియస్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు. కొన్నిసార్లు మనం చిన్నప్పుడు పడ్డా కానీ ఎప్పుడో పడతాము, ఏదో స్కార్ ఏర్పడుతుంది, ఏదో డెన్సిఫైడ్ ఆబ్జెక్ట్ ఏర్పడుతుంది లోపల, లేదంటే ఏదైనా ఆపరేషన్స్ అవ్వచ్చు, కట్స్ అవ్వచ్చు బాడీ మీద, లేదంటే ఇంటర్నల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్స్ అవ్వచ్చు. ఇంటర్నల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్స్ అన్నా కూడా లోపల ఏదైనా మనకి ఆర్గాన్ డిస్ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఆర్గాన్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు, ఇంతకుముందు మనం వెజరల్ మ్యానిపులేషన్స్ కూడా ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆర్గాన్ రెస్ట్రిక్షన్స్ వల్ల అబ్డామినల్ ఏరియాలో పెయిన్ వస్తుంది, దానివల్ల వేరే ఏరియా రిఫరల్ పెయిన్ అయ్యే అవకాశం ఉంది అని. సో ఎక్కడ డెన్సిఫికేషన్స్ ఉన్నా, ఎక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నా, ఇట్ కుడ్ బి జాయింట్, ఇట్ కుడ్ బి మజిల్, ఇట్ కుడ్ బి ఆర్గాన్, ఏదైనా ఎక్కడ డెన్సిఫికేషన్స్ ఉన్నా, ఎక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ ఈ ప్రాబ్లమ్స్ మనకి ఫేషియల్ రెస్ట్రిక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం
బ్యూటిఫుల్గా ఈ కాన్సెప్ట్స్ ట్రీట్ చేయొచ్చు. అయితే చాలా మంది చెప్పేటువంటి సమస్యలు ఏంటంటే బ్యాక్ పెయిన్ అని, నెక్ పెయిన్ అని, లేదా సయాటికా ఇలాంటి సమస్యలు ఎక్కువ చెప్తూ ఉంటారు. వీటికి సంబంధించి మెడికేషన్ వాడుతూ ఉంటారు, కానీ అవి ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి, కానీ వాటికంటూ ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉండదు. బట్ దీని ద్వారా వాళ్లకు ఒక మంచి శాశ్వత పరిష్కారం మనం చూపించగలుగుతాం. డెఫినెట్లీ. ఇప్పుడు సయాటికా అన్న, బ్యాక్ పెయిన్ అన్న, నెక్ పెయిన్ అన్న, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో అది ప్యూర్గా ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే పెయిన్, ఆ స్ట్రక్చర్ వీక్ అవడం వల్ల వచ్చే పెయిన్, దానికి మనం ఫిజికల్ థెరపీలో, ఫిజియోథెరపీలో చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్స్తో ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో, దేనివల్ల అయితే మనకు పెయిన్ వస్తుందో, ఏ స్ట్రక్చర్ వీక్ అవ్వడం వల్ల మనకి పేషెంట్ మొబిలిటీ రెస్ట్రిక్షన్ అవుతుందో, మనం ఆ ఏరియా మీదనే దానికి సంబంధించిన అసోసియేట్ ఏరియాని డైరెక్ట్గా ఫిజికల్గా ట్రీట్ చేయడం వల్ల, ఆ స్ట్రక్చర్స్ని హీల్ చేయడం వల్ల, ఆ స్ట్రక్చర్ని స్ట్రెంత్ చేయడం వల్ల, స్ట్రక్చర్ రీస్టోర్ అవ్వడం వల్ల పెయిన్కి మనం శాశ్వతంగా పరిష్కారం పెట్టే అవకాశం ఉంటుందండి. మన దగ్గరకు వచ్చే 99% కేసెస్ 100% రిజల్ట్స్తో వెళ్ళడం జరుగుతుంది. 99% 100% రిజల్ట్స్ మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ప్రతి ఏరియా మన బాడీలో డ్యామేజ్ అనే ఏరియా రిపేర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఫేషియల్ మ్యానిపులేషన్ టెక్నిక్స్ కూడా వన్ ఆఫ్ ది చాలా ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇది. అంటే ఇది అసలు ఎప్పుడు చేయించుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనుకోవాలి? సో మనకి ఎప్పుడైనా పెయిన్ కానీ, డిస్కంఫర్ట్స్ కానీ, రెస్ట్రిక్షన్ ఆఫ్ ద మూమెంట్ కానీ, లేదంటే ఒకటే ఏరియాలో పెయిన్ ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది అనుకుంటే, అంటే కొన్ని రోజులు ఏదైనా మనం స్ట్రెయిన్ అయినప్పుడు పెయిన్ వస్తుంది, మనం రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది, లేదంటే ఏదైనా హోమ్ రెమెడీస్ చేస్తే తగ్గుతుంది, మళ్ళీ ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు, స్ట్రెస్ అయినప్పుడు మళ్ళీ అదే ఏరియాలో పర్టికులర్గా పెయిన్ వస్తుంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా మనం ఈ టెక్నిక్ని చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ టెక్నిక్స్ తో మీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయ్యారు, అవి తీసుకుంటూ ఉన్నారు ట్రీట్మెంట్, ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ ఉంటుంది? సో మనం జాగ్రత్తలు అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డే 1 నుంచి చెప్పడం జరుగుతుంది. అండ్ ఏదైతే ఎక్సర్సైజ్ థెరపీ ఉందో అది మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ డెఫినెట్గా డైట్ అండ్ న్యూట్రిషన్స్ కూడా చెప్తాం కాబట్టి వాళ్ళు స్ట్రక్చర్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ప్రాబ్లమ్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అలానే మనం చూస్తే కొంతమంది ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళలో కూడా షోల్డర్స్ పట్టేయడము ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. సో అంటే వాటిని ఎలా చూడాలంటారు? వాటికి ఈ ట్రీట్మెంట్ ఎంతవరకు సజెస్టబుల్? సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మయోఫేషియల్ సిండ్రోమ్స్ అనుకున్నాము, మస్కులోస్కెలటల్ రెస్ట్రిక్షన్స్ అనుకున్నాము. ఇప్పుడు డయాబెటిక్ కేసెస్లో మనకి మైక్రో టిష్యూ డీజనరేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి కాలర్ మాట్లాడిన తర్వాత డిస్కస్ చేద్దామండి. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. మాట్లాడండి. నమస్కారం. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మా మిస్సెస్ ప్రాబ్లం ఏముంది? నొప్పి, కీళ్ళ నొప్పి. కీళ్ళ నొప్పులు ఉన్నాయా? ఓకే. నొప్పి, కీళ్ళ నొప్పులు, మళ్ళీ కడుపు ఎక్కువ వెన్ను నొప్పి, కడుపు నొప్పి, కీళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్తున్నారు. ఎంత ఉంటుందండి వయసు? 40 సంవత్సరాలు. ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా? ఇదివరకు షుగర్ ఉంది అంటే మామూలు ట్రీట్మెంట్ చేసుకుంది, ఇంకెక్కడ చూపించలేదు. ఓకే, ఒకసారి తీసుకోరండి. తీసుకొని వస్తే అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాము. దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ తనకు సూటబుల్గా ఉంటుందో మనం డిసైడ్ చేసి ట్రీట్మెంట్ చేద్దాం. ఒకసారి తీసుకురండి, కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుని రావచ్చండి. అయితే రాహుల్ గారు ఇలా మల్టిపుల్ ప్లేసెస్ లో ప్రాబ్లం అని చెప్తూ ఉన్నారు, పైగా లాంగర్ గా అవి కొనసాగుతూ ఉన్నాయి అన్నారు. దీన్ని అసలు ఎలా చూడాలండి? బాడీలో మనకి ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం కదా, కాంపెన్సేటరీ మెకానిజం అంటాం. ఏదైనా ప్రాబ్లం అనేది ఒక దగ్గర స్టార్ట్ అయినప్పుడు మన బాడీ ఎప్పుడు ఆ సెల్ మెమరీ అనేది మన బాడీలో ఉంటుంది. సో ఎక్కడైనా స్ట్రక్చర్ ఇంజూర్డ్ అయినప్పుడు దాన్ని మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోలేని సందర్భాల్లో, ఆ స్ట్రక్చర్ వీక్గా ఉన్న సందర్భాల్లో ఆ స్ట్రక్చర్ని మన బాడీ 100% యూజ్ చేయలేదు కాబట్టి మనకు తెలియకుండానే మన వెయిట్ అనేది ఒక వైపు నుంచి ఇంకో వైపుకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అందుకే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ ఏదైనా యాంకిల్ ఇంజురీ అయినప్పుడు కొన్ని రోజుల తర్వాత, నెలల తర్వాత మోకాలు నొప్పి రావడం, దాని తర్వాత ఇంకో మోకాలు నొప్పి రావడం, దాని తర్వాత నడుము నొప్పి రావడం, దాని తర్వాత మెడ నొప్పి రావడం, ఇలాంటి క్రానిక్ కండిషన్స్లో
అంటే కొంతమందిలో ఇప్పుడు ఇయర్స్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, మా దగ్గర వచ్చేవాళ్ళు 15 years 20 years 30 years ఆఫ్ పెయిన్తో కూడా వస్తూ ఉంటారు అనమాట. సో ఎప్పుడైతే మనకు పెయిన్ వస్తుందో, ఏదైతే ఇంజురీ జరుగుతుందో, లేదంటే కొంతమందికి డైరెక్ట్ యాక్సిడెంట్ ఇంజురీ అవ్వకపోయినా రిపీటెడ్ స్ట్రెయిన్ ఇంజురీస్ అంటాం, చిన్న స్ప్రెయిన్స్ అయినా ఓవర్ యూసేజ్ ఆఫ్ ద స్ట్రక్చర్ వల్ల కూడా ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రాబ్లం అనేది ఒకేసారి స్టార్ట్ అవ్వదు మన బాడీలో, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లం రావడానికి కూడా పర్టికులర్ ప్యాటర్న్, ఒక రీజన్ ఉంటుంది. సో మనం క్రానిక్ ప్రాబ్లం ఎప్పుడైతే తక్కువ ఉంటుందో, ఇనీషియల్ స్టేజ్లో ఉంటుందో, దాన్ని మనం అప్పుడే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని అడ్రస్ చేయగలిగితే అది అక్కడితోనే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది భరిస్తూ ఉంటారు, పెయిన్ని భరిస్తూ ఉంటారు, లేదంటే చెప్పరు, లేదంటే కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ జరగకపోవచ్చు, వాళ్ళకి దొరకకపోవచ్చు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ దొరకచ్చు. సో దానివల్ల క్రానిక్ కండిషన్స్లో మల్టిపుల్ ఏరియాస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి మనం 100% చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ట్రీట్ చేసుకుంటూ వెళ్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ డ్యామేజ్ స్ట్రక్చర్ని అడ్రస్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి 100% ఆ స్ట్రక్చర్స్ని మనం చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ రండి, ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు ఓకే, కాల్ కట్ అయింది. అయితే షోల్డర్ గురించి మాట్లాడుతున్నాం. ఎస్, సో షోల్డర్ గురించి మనం డయాబెటిక్ కేసెస్లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది. షోల్డర్ ఫ్రోజ్ అంటే జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ మొత్తం తగ్గిపోవడం వాళ్ళకి ఫీమేల్స్లో కామన్గా చూస్తూ ఉంటాం. అసలు వాళ్ళు చెయ్యి పైకి ఎత్తలేరు, తల దూకలేరు, బ్లౌజ్ పెట్టుకోలేరు. సో చాలా సివియర్గా ఉంటుంది పెయిన్. అండ్ ఆ పెయిన్ కూడా, షోల్డర్ రెస్ట్రిక్షన్ కూడా సడన్గా అయిపోదు. ఓకే, మెల్లమెల్లగా రోజుల తరబడి, నెలల తరబడి ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ అయ్యే కొద్దీ రేంజ్ తగ్గుకుంటూ వస్తుంది. దానికి మనం జాయింట్ అడేషన్స్ని బ్రేక్ చేసి, లోపల ఉండే అడేషన్స్ని బ్రేక్ చేసి, స్ట్రక్చర్ని రిపేర్ చేసి, ఈ ఫేషియల్ మ్యానిపులేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ లోపల ఉండే డెన్సిఫికేషన్ స్ట్రక్చర్ని రిలీజ్ చేయడం వల్ల ఎక్సర్సైజెస్, దాంతోపాటు చాలా కాంబినేషన్స్లో మనం ఎప్పుడు ట్రీట్ చేస్తాం. అంటే మనం ట్రీట్ చేసేటప్పుడు ఒకటే కాన్సెప్ట్తో కాకుండా మన బాడీ డిఫరెంట్ స్ట్రక్చర్స్తో ఫామ్ అయింది కాబట్టి మనకి ఏదైతే ఏరియాలో ప్రాబ్లం ఉంటుందో, ఎన్ని ఏరియా అయితే ఇన్వాల్వ్ అయితే వాటిని మెజారిటీని మనం ట్రీట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మనకు రిజల్ట్స్ అనేది చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రేంజ్ కూడా రీస్టోర్ అయిపోతుంది, ఇంప్రూవ్ అయిపోతుంది, పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. నెక్స్ట్ మునిరాజ్ గారు ఉన్నారు. మునిరాజ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు L4 L5 డిస్క్ బల్జీ, సేమ్ టైం L5 S1 నర్వ్ రూట్ ప్రెజర్ సార్. ఏం చేశారు? డిస్క్ డీజనరేషన్ అని ఉంది దాంట్లో. ఓకే, ఏం చేయలేదు సార్. నేను హైదరాబాద్ లోనే ఒకప్పుడు జాబ్ చేశాను. 2011 లో మానేశాను, కన్స్ట్రక్షన్ పీరియడ్. నేను సివిల్ ఇంజనీర్ బేసికల్ గా. ఓకే, 2011 నుంచి మానేసి ఇంటి దగ్గర ఉన్నాను సార్. ఎందుకు? అది పెయిన్ హెవీగా ఉంది సార్. ఏం ట్రీట్మెంట్స్ తీసుకోలేదా మీరు? అప్పుడు ఏదో మెడిసిన్ అవి తీసుకున్నాం కానీ మళ్ళీ మానేశాను సార్. కిడ్నీ ఎఫెక్ట్ అవుతున్నామని నేను అన్ని తగ్గలేదు మెడిసిన్ కి, మానేసి నేను సైలెంట్ ఇంట్లో ఉన్నాను సార్. సో ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా దగ్గర నుంచి? మాక్సిమం 10 years నుంచి 10-11 years నుంచి ఉంది కదా, దీనికి ఉంటుందా మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్? డెఫినెట్ గా ఉంటుంది. ప్రాబ్లం ఎంత క్రానిక్ ఉన్నా, స్ట్రక్చర్ ఎంత డ్యామేజ్ అవునా మన బాడీలో ప్రతి స్ట్రక్చర్ రిపేర్ అవుతుంది. దాని ప్రాపర్ ప్రొసీజర్ తోని మనం దాని మీద వర్కౌట్ చేయగలిగితే 100% మీకు పెయిన్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే సివియారిటీని బట్టి మనకి కొంచెం ట్రీట్మెంట్ డోసెస్ పెరిగే అవకాశం ఉంటుందే తప్ప ప్రాబ్లం అయితే మీకు తగ్గాల్సిందే. మీరు హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది, వీక్ అయింది, దానివల్ల పెయిన్ వస్తుంది అని మనం దాన్ని వాడకుండా ఇంట్లోనే ఉంటే అది ప్రాపర్ సొల్యూషన్ అయితే కాదు నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు మనం స్పోర్ట్స్ ఇంజురీస్ని చూస్తూ ఉంటాం. స్పోర్ట్స్ ఆడే వాళ్ళు పడతా ఉంటారు, స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతానే ఉంటుంది. వాళ్ళు ఫిజియోథెరపీకి వెళ్ళి స్ట్రక్చర్ని రిపేర్ చేసుకుంటారు, స్ట్రెంత్ చేసుకుంటారు, మళ్ళీ ఆడతారు. మెజారిటీ ఆఫ్ ద స్పోర్ట్స్ ప్లేయర్స్. ఓకే, సో ప్రతి స్ట్రక్చర్ రిపేర్ అవుతుంది. సో దానికి మీరు ఒకసారి రావచ్చు సార్, వచ్చి మీరు అన్ని రిపోర్ట్స్ తీసుకుని రండి. లేదంటే క్రానిక్ కండిషన్ కాబట్టి మళ్ళీ ఇంకోసారి MRI రిపేర్ చేసి మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టచ్చు. అండ్ డెఫినెట్గా మీకు ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఎస్. నెక్స్ట్ కాలర్ అమృతయ్య గారు ఉన్నారు. అమృతయ్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి. నమస్తే అండి. నాకు చాలా మందికి ఓకే, చెప్పండి. టాబ్లెట్స్ తీసుకుంటా ఉన్నారు. అది ఎక్కువ
వాయిస్ క్లియర్ లేదండి మీది. సో నెక్ పెయిన్ వస్తుంది, టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు స్టిల్ పెయిన్ ఉంది, తగ్గలేదు అంతే. అంతే. సో డెఫినెట్గా అండి ఇప్పుడు పెయిన్ ఉంది, తగ్గలేదు అంటే మనం ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో మనం తీసుకునే ట్రీట్మెంట్కి మీ బాడీ రెస్పాండ్ అవ్వడం లేదు అని అర్థం. సో డెఫినెట్గా లోపల స్ట్రక్చర్ ఏదైనా డ్యామేజ్ అయింది కాబట్టి, ఆ స్ట్రక్చర్ వీక్ ఉంది కాబట్టి పెయిన్ వస్తుంది. మీరు ఆల్రెడీ ఎంఆర్ఐ కూడా తీసుంటారు. సో మనం ఏదైతే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేస్తున్నామో దాంతో మీ ప్రాబ్లమ్కి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది అండ్ మీ పెయిన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం చెప్పిన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండ్ ఎక్సర్సైజ్ థెరపీ అనేది కంపల్సరీ మీరు చేసుకోవాల్సి వస్తుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు క్లినిక్కి రావచ్చు. నెక్స్ట్ విశ్వేశ్వరరావు గారు ఉన్నారండి. విశ్వేశ్వరరావు గారు సార్ చెప్పండి. నమస్తే అండి. ఏంటండి? ఓకే, శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తాను. చెప్పండి సార్. సమస్య చెప్పండి. ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా ఇంతకు ముందు? భుజం దగ్గరే నొప్పి వస్తుందా, పైనుంచి వస్తుందా అండి మెడ దగ్గరికి? మెడ దగ్గర నుంచి వాయిస్ క్లియర్ లేదు. సో చేతుల వరకు ఏమైనా వస్తుందా అండి? తిమ్మిరి ఏమైనా వస్తుందా? తిమ్మిరేం లేదు. తిమ్మిరేం లేదు. వీక్నెస్ ఏమైనా ఉంటుందా చేతుల్లో? ఏమన్నా హిస్టరీ ఉందా, పడడం అలా జరిగిందా ఏమన్నా? ఏమన్నారండి? బైక్ పైన వెళ్ళినప్పుడు ఒకసారి పడ్డారు. సో డెఫినెట్ గా ఇంజురీ అయి ఉంటుంది, హిస్టరీ ఆఫ్ యాక్సిడెంట్ ఉంది కాబట్టి, ఇంజూర్డ్ అయి ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు రిపోర్ట్స్ కనుక శ్రీకాకుళం నుంచి ఫోన్ చేస్తున్నారు కదా, ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి వాళ్ళకి మీ రిపోర్ట్స్ పంపించండి. రిపోర్ట్స్ పంపించిన తర్వాత నేను ఒకసారి చూసి లోపల ప్రాబ్లం ఏంటి అనేది చూసి మనం ట్రీట్ చేయగలమా లేదా అనేది మీకు మళ్ళీ ఫోన్ చేయడం జరుగుతుందండి. డెఫినెట్గా చిన్న చిన్న ఇంజురీస్ అయితే తగ్గిపోయే అవకాశం ఉంటుంది మనం ఇచ్చే ట్రీట్మెంట్తోని. సో మీకు కాల్ చేస్తామండి, ఒకసారి రిపోర్ట్స్ అయితే పంపించండి మీరు. నెక్స్ట్ ఎస్ఎస్ కుమార్ గారు ఉన్నారు. కుమార్ గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. హలో అండి, చెప్పండి. ఏం లేదండి, నాకు కొంచెం అంటే కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం జనరేషన్ అయిన తర్వాత ఏంటంటే నడుస్తుంటే కాళ్ళు తగ్గిపోతాయి, నుండి కిందిని బట్టి గట్టిగా అయిపోతాయి. హిస్టరీ చెప్పండి, ఏమైందో? నడుము నొప్పి ఉంటుందా మీకు? అప్పుడప్పుడు నడుము నొప్పి ఎక్కువ ఉంటుంది. ఎంత వయసు మీది? 60 above అండి. 60 above. తిమ్మిరి ఉంటుందా, వీక్నెస్ ఉంటుందా? కోవిడ్ వల్ల నాకు అది కోవిడ్ వల్ల స్పైనల్ రీజన్ మొత్తం ఆయనకి కోవిడ్ వల్ల స్పైన్ లో ప్రాబ్లం వచ్చి అప్పటి నుంచి ఆయన సఫర్ అవుతున్నారు. ఎంఆర్ఐ ఏమన్నా ఉందా అండి రీసెంట్ది? తీసారా? రీసెంట్ అంటే కోవిడ్ అప్డేట్. ఓకే. సో ఒకసారి మీరు రిపోర్ట్స్ పంపించండి అండి, క్లినిక్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి రిపోర్ట్స్ పంపించండి. రిపోర్ట్స్ చూసిన తర్వాత మనం కావాలంటే ఇంకోసారి వీడియో కాల్ చూసి మీ కండిషన్, మీ ఫొటోస్ పంపించండి. దాని తర్వాత మనం మాట్లాడదాము. అంటే ప్రాబ్లమ్ కోవిడ్ వల్ల వస్తే ఇన్ని రోజులు పర్సిస్ట్ అయితే ఉండే అవకాశం ఉండదు. డెఫినెట్గా లోపల డీజనరేటివ్ చేంజెస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ డీజనరేటివ్ చేంజెస్ కనుక ఉండుంటే కనుక మనం దానికి డెఫినెట్గా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ గుల్వే గారు. ఇది వాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.